శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని 20వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకంలో 3 నామాలున్నాయి. మొదటిది 16 అక్షరాల నామం, మిగిలిన 2 8 అక్షరాల నామాలు. 16 అక్షరాల నామం ఎప్పుడు విడదీసి చదవకూడదు. ముందు పదాలుగా నేర్చుకుని తర్వాత నామం నేర్చుకుందాం. సింజాన 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 మణిమంజీర 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 మండిత 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 శ్రీపదాంబుజ 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 సింజానమణిమంజీర 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 మండిత శ్రీపదాంబుజ మండిత శ్రీపదాంబుజ మండిత శ్రీపదాంబుజ మండిత శ్రీపదాంబుజ సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ. ఇప్పుడు రెండవ నామం. ఇది 8 అక్షరాల నామం. మరాళీ మందగమన మరాళీ మందగమన మరాళీ మందగమన మరాళీ మందగమన మరాళీ మందగమన మరాళీ మందగమన. ఇప్పుడు మూడవ నామం. ఇది కూడా 8 అక్షరాల నామం. మహాలావణ్య 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 సేవదిహి 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 సేవధిహి మహాలావణ్య సేవదిహి మహాలావణ్య సేవధిహి మహాలావణ్య సేవదిహి మహాలావణ్య సేవధిహి. మొత్తం శ్లోకం చెప్పుకుందాం. సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మరాళీ మందగమన మహాలావణ్య సేవధిహి మహాలావణ్య సేవధిహి సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి మహాలావణ్య సేవధిహి సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి మహాలావణ్య సేవధిహి సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన
మహాలావణ్య సేవదిః. ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనగా చక్కని ధ్వని చేయుచున్న మణుల చేత అలంకరింపబడిన అందెల చేత శోభగల పద్మముల వంటి పాదములు కలిగినది. అంటే అమ్మవారు మణుల చేత చేయబడిన కాలిమువ్వలు ధరించి ఉన్నారు. పద్మముల వంటి ఆ పాదముల శోభ చేత ఆ మణులకు మరింత కాంతి కలిగినది అని అర్థం. మరాళీ మందగమన. మరాళీ మందగమన అనగా హంస వలె టీవీ అయిన నడక కలిగినది. హంస నడక అంటుంటారు కదా, అలా అమ్మవారు హంస వలె టీవీ అయిన నడక కలిగిన అమ్మవారు. మహాలావణ్య సేవదిః అంటే ఆమె అందంతో పోల్చగలిగిన అందం సృష్టిలో ఇంకా వేరే ఏదీ లేదు. తల్లి అందాన్ని వేరే దేంతో పోలుస్తాం? ఆమె సౌందర్య లహరి. అదే విషయాన్ని ఈ నామంలో చెబుతున్నారు. సౌందర్యం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, అంత సౌందర్యం కూడా. అమ్మ అంటే అమ్మే.